హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. గైస్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారనమాట. గైస్, ఇక్కడ చూడండి మనకు రిమోట్ పొజిషన్ ఎస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇన్ కేస్ ఏమైనా కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో 2 years వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 3 to 5 lakh per annum శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 23 to 28,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక క్యాక్టస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వెరీస్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓవర్ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, టికెట్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా కావచ్చు, మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రైస్, అదేవిధంగా కంపెనీ సర్వీసెస్ సంబంధించి కావచ్చు, డెలివరీ ఆప్షన్స్ ఫ్రమ్ ది అవుట్ సెట్కి సంబంధించి మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా చూడండి రెస్పాండ్ టు ఇన్బౌండ్ సపోర్ట్ టికెట్స్ ఎన్సూరింగ్ కస్టమర్స్ రిసీవ్ టైమ్లీ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ వైల్ యూజింగ్ ది సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీకు ఇన్బౌండ్ టికెట్స్ కూడా రావడం జరుగుతుంది కస్టమర్స్ దగ్గర నుంచి. సో ఇక టికెట్స్కి కూడా మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు యాంటిసిపేట్ కస్టమర్ నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ది సర్ఫేస్, డెవలప్ డీప్ కస్టమర్ ఇంట్యూషన్ టు ఎంపవర్ అవర్ కస్టమర్స్ టు అచీవ్ దేర్ గోల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్, కస్టమర్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో సో ఇక ప్రాబ్లమ్స్ని అయితే మీరు ఇమ్మీడియట్గా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు బీ ద వాయిస్ ఆఫ్ ది కస్టమర్ ఫర్ ఇంటర్నల్ టీమ్స్ అండ్ గో ద ఎక్స్ట్రా మెయిల్ టు డిలైట్ కస్టమర్స్ సో దట్ దే రిటర్న్ and prefer our brand over the competition, working with cross-functional teams and allied organizational goals and projects అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు వచ్చేసి ఇంటర్నల్ టీమ్స్తో కలిసి మనకి ఏదైతే ఎక్స్ట్రా మెయిల్స్ వస్తాయో సో ఇక మెయిల్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్స్ యొక్క సో ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇన్కమింగ్ టికెట్స్ ద్వారా అనమాట ఆన్లైన్ టికెట్స్ ద్వారా కూడా మీరు సో కస్టమర్స్కి ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్ గైస్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సాటర్డే సండే మనకు వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు షిఫ్ట్కి వచ్చేసి 9 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎనీ టైం బిట్వీన్ 5 AM to 8 PM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇక కంపెనీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క టైమింగ్స్లో మీరు ఎనీ 4 hours వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే మీరు ఇంటి ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే
గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మీకు బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ, అదర్ లాంగ్వేజెస్ ఆర్ వెల్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఇంగ్లీష్తో పాటు అదర్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, హ్యావ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ కస్టమర్ ఫస్ట్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు పీపుల్ స్కిల్స్ టు అచీవ్ ఆపరేషనల్ అండ్ టీమ్ రిజల్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలి. కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇంటర్ కల్చరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్, సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ, సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకటి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో ఇక ప్రొఫైల్ని యూస్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేసండి. తర్వాత ఐ యాక్సెప్ట్ అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది ఇక కంపెనీ వాళ్ళు. ఇక క్వశ్చన్స్కి కూడా మీరు ప్రాపర్గా ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేసేసేయండి. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సింగిల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే సెలక్షన్ ప్రాసెస్ అదే విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.